హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఏకే మాస్టర్ మైండ్. ఈ వీడియోలో చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు ఎన్నింటికి ఆన్సర్స్ చెప్పగలరో ట్రై చేయండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ బెంగళూరు, బి తిరువనంతపురం, సి ముంబై, డి కలకత్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తిరువనంతపురం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ కేరళ, బి మహారాష్ట్ర, సి ఢిల్లీ, డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేరళ. కేరళ 96.2%తో అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉంది. ఎమ్మెల్యేకి ఉండవలసిన కనీస విద్యార్హత ఎంత? ఆప్షన్స్: ఏ 10వ తరగతి, బి ఇంటర్మీడియట్, సి డిగ్రీ, డి విద్యార్హత లేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యార్హత లేదు. మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు? ఆప్షన్స్: ఏ సివి రామన్, బి అమర్త్య సెన్, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి కైలాష్ శాస్త్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. వీటిలో క్రికెట్కు సంబంధించిన పదం ఏది? ఆప్షన్స్: ఏ ఏస్, బి యాషస్, సి డ్యూస్, డి బ్రేకర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాషస్. అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం ఏది? ఆప్షన్స్: ఏ రష్యా, బి ఫ్రాన్స్, సి చైనా, డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రష్యా. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా పిలువబడే పోర్టు ఏది? ఆప్షన్స్: ఏ చెన్నై పోర్ట్, బి నవశేవా పోర్ట్, సి కండ్లా పోర్ట్, డి పారాదీప్ పోర్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నవశేవా పోర్ట్. ఇది ముంబైలోని రాయగఢ్ జిల్లాలో ఉంది. వరల్డ్ మ్యూజియం డే ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ జూలై 1, బి మార్చ్ 5, సి ఆగస్ట్ 15, డి మే 18. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మే 18. రబ్బర్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ కేరళ, బి బీహార్, సి పశ్చిమ బెంగాల్, డి ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేరళ. బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ బీహార్, బి అస్సాం, సి గోవా, డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అస్సాం. బిహు అనేది అస్సాం యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్. సప్త పర్వతముల నగరం అని దేనికి పేరు? ఆప్షన్స్ ఏ లండన్, బి ప్యారిస్, సి రోమ్, డి బీజింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రోమ్. ఇటలీ కరెన్సీ ఏది? ఆప్షన్స్ ఏ యూరో, బి డాలర్, సి పేసో, డి పౌండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూరో. వేసవి కాలంలో సూర్యుడు దాదాపు అస్తమించిన ప్రాంతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ ఏ సౌదీ అరేబియా, బి ఆస్ట్రేలియా, సి జపాన్, డి నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నార్వే. నార్వేలోని స్వాల్బర్డ్లో ఏప్రిల్ ఆగస్ట్ మధ్యకాలంలో సూర్యుడు దాదాపు అస్తమించడు. రెడ్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం ఏది? ఆప్షన్స్ ఏ వీనస్, బి మెర్క్యూరీ, సి ఎర్త్, డి మార్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మార్స్. ఈ గ్రహంలో ఎర్రరాళ్లు ఉండడం వలన ఇది చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది. భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్ ఏ లార్డ్ డల్హౌజీ, బి లార్డ్ మెకాలే, సి లార్డ్ క్యానింగ్, డి లార్డ్ మౌంట్ బాటన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లార్డ్ మెకాలే. మీరు ఎన్ని క్వశ్చన్స్లకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పారో కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.